దేశంలో కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నామమాత్రపు ఉనికుంది. ఇప్పుడిప్పుడు కొంత పుంజుకుంటోంది. ఒకప్పుడు అసలు అవకాశమే లేదనుకున్నటువంటి బెంగాల్‌లో ఏకంగా దాదాపు 30 ఇన్నేళ్ల నుంచి స్వతంత్రం వచ్చాక ఇన్నేళ్ల నుంచి భారతీయ జనతా పార్టీకి సీన్ లేదన్న దగ్గర నుంచి గత 2 టర్ముల నుంచి కూడా ప్రతిపక్ష స్థానం ఉంది ఏకంగా. అంతకుముందు ఒక ఎమ్మెల్యే వస్తే గొప్ప అనుకున్నటువంటి స్టేజ్ నుంచి ఏకంగా ప్రతిపక్ష స్థానంలో ఉంది బెంగాల్. అట్లాగే త్రిపురలో కౌన్సిలర్ గెలవడమే కష్టం అనుకున్న చోట ఏకంగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వరుసగా 2 సార్లు గెలిచింది. అలాగే కేరళలో ఆ మధ్యన ఎమ్మెల్యే, ఇప్పుడు ఎంపీ, తర్వాత తిరువనంతపురం కార్పొరేషన్‌తో పాటు కన్నూరు లాంటి చోట్ల కూడా సక్సెస్ అవుతుంది. అయితే ఇంకా కేరళ, తమిళనాడు, పంజాబు ఈ 3 చోట్ల మాత్రం అంత ఇంపాక్ట్ అంటే వన్ ఆఫ్ ద కాంపిటీటర్ ఆంధ్రాలో గూడా. ఇప్పుడు ఆంధ్రాలో వీళ్ళతో కలిసి సాధించింది తప్పించి ఇండివిడ్యువల్‌గా అయితే ఆంధ్రాలో గూడా ఉంది. ప్రాబ్లమ్ ఉంది. పంజాబ్‌లో వచ్చేటప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీతో సుదీర్ఘ కాలం ట్రావెల్ చేయడం వల్ల సొంతగా ఎదగలేకపోయింది. ఈ మధ్యనే సొంతగా చేస్తుంది. అయితే ఈ దఫా ఎలక్షన్ జరిగితే మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఎస్ఎన్ న్యూస్ లాంటి వాళ్ళ సర్వే చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే బీజేపీకి 53 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ 28కి పరిమితం అవుతుందని. ఇది మొన్నటిసారి ఆప్ గెలిస్తే అంతకుముందు కాంగ్రెస్ గెలిచింది. ఆప్ కూడా 28 దగ్గర పరిమితం అవుతుందని అంచనా వేసింది. శిరోమణి అకాలీదళ్ 4 స్థానాలకు పరిమితం అవుతుందని. మరి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే అప్పుడు ఏమవుతుందో తెలియదు.